బాగుంది, చాలా చికెన్ ఫ్రై బాగుంది. పోస్ట్ పెట్టేది అయిపోయినాక అరే నువ్వేది పోయినావురా? పడుతూ రే అంశు ఇటు కూర్చో. దా కమాన్ పూర నానమ్మ లడ్డు ఇస్తా అంట పూర అందరికి. అరే నానమ్మని పార్టీ అడగండి రా, 1000 వ్యూస్ అయినాయి. పార్టీ అడగండి. పార్టీ కంగ్రాచులేషన్ చెప్పండి. రానండి. ఇగో ఇది చూడండి, 1000 కొట్టినామని చెప్పాలి. చెప్పురా అంశు, ఇగో 1000 కొట్టినాం. 1000 కొట్టేసా. 30 సబ్స్క్రైబర్స్. మా నానమ్మ గ్రేట్. మా అమ్మమ్మ మా నానమ్మ గ్రేట్ అన్నారు. మా నానమ్మ సూపర్. మా నానమ్మకు జై. నెక్స్ట్ మా వంటలు ఎట్లుంటాయి అట్లుంటాయి చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ కొట్టండి, లైక్ కొట్టండి. గట్టిగా చెప్పాలి, వినబడతలేదు నాకు. లైక్ కొట్టండి. నెక్స్ట్ ఏం వంట కావాలో చెప్పండి. చెప్పు. మీకు గిన్నె కావాలా? మీకు నీకు మటనా? నీకు ఫిష్ కావాలా? నీకు చికెన్. మేక చికెన్ మటన్ అంటారా బేట? బాగుంటుందా? అది రేటిది రా అసలు గోటి మటన్. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా. కేజీ చికెను, దానికి కావలసిన మనము పదార్థాలు. ఫస్ట్ మెంతి కూర చిన్న కట్ట, కొత్తిమీర కూడా చిన్న కట్ట అంత తీసుకున్నా, ఒక 2 ఉల్లిపాయ రెమ్మలు ఉల్లిపాయ ఇవి, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, 6 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు. మనము చికెన్ కావలసిన ఇవి, చికెన్ ఫ్రైకి మనకు కావలసిన ఉల్లిగడ్డలు తీసుకున్న పెద్ద సైజు అయితే మనం ఇవి చిన్నగా కట్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టి,
ఉల్లా కట్ట తీసుకున్నా, చిన్న సైజు, ఒక 2 పాయలు. కప్పు ఆయిల్ అయితే పోస్తాము. ఇది సరిపోకపోతుంది, ఇంకో సగం కూడా పోసేద్దాం. కేజీ చికెన్ ఫ్రై కావాలి కాబట్టి కప్పు ఆయిల్ పోసినా ఇంకా సగం అంతా కూడా పోస్తాం. మనము కప్పు ఆయిల్ ఫస్ట్ పోసుకున్నాం కదా, నేను మళ్ళీ సగం కంటే తక్కువ పోస్తున్నాను. ఇది ఫ్రై కాబట్టి, అదే మనం కర్రీ చేసుకుంటే అంత అవసరం లేదు. మనం నూనె వేడండి, ఈ కోసి పెట్టిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి వేస్తున్నాం. ఈ మట్టిది కాబట్టి మూత పెడితేనే మంచిగా గోలుతుంది, అందుకే కొంచెం మూత పెట్టేద్దాం. కొంచెం మంట ఉల్లిగడ్డలు పసుపు వేసినాం కదా, అవి కొంచెం గోలిన తర్వాత ఉల్లాకు వేసుకున్నాం. అట్లాగనే మెంతి కూర కూడా వేసుకున్నాం. అవి ఇవి అన్నీ మంచిగా గోలుతాయి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసి పెడదాం, అవి ఇవన్నీ మంచిగా గోలుతాయి. మెంతి కూర, ఉల్లాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసినాం కదా, ఇవన్నీ మంచిగా గోలుతాయి. ఉప్పు వేస్తే మంచిగా గోలుతాయి. పెట్టి మూత పెట్టేద్దాం. రెండు బగారాకులు వేస్తాను, ఒక యాలకులు, ఒక యాలకు 2 లవంగాలు, ఇట్లా కొంచెం అట్లా పోపుకి వేస్తున్నాం. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. ఇది గోరనే కదా, అల్లం 2 స్పూన్ల అల్లం వేసుకుందాం. అల్లం వేసుకున్నాం. ఒక స్పూను పసుపు వేసి, ఘాట్ వస్తుందా నాన్న? ఇప్పుడు చికెన్ వేసి కొంచెం మంట తక్కువ.
ఇంకొంచెం మూత పెట్టేద్దాం. అది కొంచెం మంచిగా ఉడికినట్టు. ఫస్ట్ మనము అన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, మెంతి కూర అప్పుడు వేసినప్పుడు ఒక స్పూను మనం ఉప్పు వేసినాం కదా. ఇప్పుడు మా చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నా. ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకేదాకా మనము దీన్ని ఇట్లా ఫ్రై చేద్దాం. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఇవి కలిపి మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గరకు అయిన తర్వాత కారం వేసి స్పూన్నర ధనియా పొడి వేసుకున్నాం. కొంచెం గిన్నె పెద్దగా ఉంటుంది. మనము ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్ల కారం వేస్తాం. ఇలా గ్రేవీ అంతా ఇలానే మొత్తం దగ్గరకు అయిపోతుంది. ఫ్రై అయ్యాక మనము వాటర్ పోయలే కదండి, ఈ వాటర్లోనే మొత్తం ఫ్రై. మనం కొత్తిమీర వేసి సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో మంచిగా ఉడుకుతుంది. మసాలా వేసేద్దాం. దగ్గర అవుతుంది కదా. ఒక స్పూను మసాలా వేస్తాను. చికెన్ ఫ్రై అయిపోయింది. మనం ఒక 2 నిమిషాల నుంచి దించేసుకో.
మనకు చికెన్ ఫ్రై అయిపోయింది కదా, లాస్ట్కు కొత్తిమీర వేసుకుంటున్నాం. కొంచెం అంతా ఫస్ట్ వేసినా కానీ కొంచెం అట్లా. సూపర్, చాలా బాగుంది. సూపర్, చాలా చికెన్ ఫ్రై బాగుంది, బాగా ఉడికింది, సూపర్ ఉడికింది. బాగా ఉడికింది, సూపర్, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, సూపర్. సరే నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసిన, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా మంచిగా ఉన్నది, చాలా టేస్టీగా ఉంది, టేస్ట్ బాగుంది ఫ్రై. ఉన్నది, మంచిగా ఉన్నది. మళ్ళా ఇప్పుడు కూడా మంచిగా ఉడికింది. సూపర్. ఇంకొకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్